ఓకే చిల్డ్రన్, ఇప్పటి వరకు ఎక్సర్సైజ్ 2.2 నుండి 1 to 4 సమ్స్ మనం ఏ విధంగా చేయాలనేది నేర్చుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ సమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం. ఇప్పుడు if a is equal to x such that x is a natural number, b equal to x such that x is an even natural number, c is equal to x such that x is an odd natural number, and d is equal to x such that x is a prime number. అయితే find a intersection b, a intersection c, a intersection d, b intersection c, b intersection d, c intersection d. Okay, first of all, first write set builder forms of abcd. First a set builder form ఏమవుతుంది, న్యాచురల్ నెంబర్ ఏమవుతుంది చూడండి, 1 2 3 4 5 6 7 8 ఎట్సెట్రా. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఎట్సెట్రా పెట్టట్లే, ఇది ఇన్ఫైనైట్ సెట్స్, ఇది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్కౌంటబుల్. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇక్కడ లిమిట్ ఇస్తారు, అప్పుడు ఫైనైట్ సెట్ వేసుకోవాలి. సపోజ్ ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 10 అన్నారు అన్నీ కూడా, అప్పుడు 10 వరకు మాత్రమే వేస్తాం. ఇక్కడ ఇన్ఫైనైట్ సెట్స్ ఇది. అక్కడైతే ముందు ఎగ్జామినేషన్లో మనకు సమ్స్ మార్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ 2 4 6 8 10 ఎట్సెట్రా. సి ఈజ్ ఈక్వల్ టు ఆడ్ న్యాచురల్ నెంబర్ 1 3 5 7 9 11 ఎట్సెట్రా. డి ఈక్వల్ టు prime number, that means 2 3 5 7 11 13 etc. ఇవన్నీ కూడా మనకి వచ్చి ఉండాలి. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎగ్జామినేషన్లో మనకి 4 ఇస్తారు, ఎనీ 4 ఇచ్చిన వాటిలో. ఫస్ట్ రైట్ ఏ వాల్యూ 1 2 3 4 5 6 7 8 etc. intersection and so on. Not b value 2 4 6 8 10 and so on is equal to, now common elements present in both sets. What are common elements? 2 4 6 8, 2 4 6 8 and so on. Next, second one. The second one, a intersection c is equal to a value, right? 5 6 7 8 and so on. Intersection c, odd numbers 1 3 5 7 9 and so on, is equal to కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ సి. కామన్గా ఏమైనా చూడండి 1 3 5 ఉన్నాయి, 1 3 5 7 9 అండ్ సో ఆన్. నెక్స్ట్ వన్ ఏ ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అండ్ సో ఆన్. ఇంటర్సెక్షన్ d value prime numbers 2 3 5 7 11 and so on. Now common elements 2 3 5 7 11 and so on. ఇక్కడ ఈ 4 కూడా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లో సెట్లో న్యాచురల్ నెంబర్స్ 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ వన్లో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ అబ్జర్వ్ బి ఇంటర్సెక్షన్ సి. What is B? Even numbers 2 4 6 8 etc. Intersection C is odd numbers 1 3 5 7 and so on. Here there is no common elements in both B and C, that's why it is empty set. Next one, B intersection D. Okay, what is B? Even numbers 2 4 6 8 10 etc. and so on, not etc. D value, these prime numbers 2 3 5
7, 11 and so on is equal to common elements. Here 2 is only the common element in two sets. The next one, C intersection D. C intersection D. So what is C? Odd numbers 1, 3, 5, 7, 11, 13, 15 and so on. Intersection prime numbers 2, 3, 5, 7, 11, 13 and so on. Here observe ఈ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఎక్సెప్ట్ 2 తప్పించి మిగతా అన్నీ ఉంటాయి. చూడండి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 3, 5, 7, 11, 13. 2 not 3, 5, 7, 11, 13 and so on. ఇందువల్ల ఇక్కడ C అంటే ఆడ్ నెంబర్స్, ఇక్కడ ఎక్సెప్ట్ 2 రిమైనింగ్ ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్. దట్స్ వై ఇక్కడ మనకి ఈ సెట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, if A is equal to 3, 6, 9, 12, 15, 18, 21, B is equal to 4, 8, 12, 16, 18, 16, 20, C is equal to 2, 4, 6, 8, 10, 12, 14, 16, D is equal to 5, 10, 15, 20. Find A minus B. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎన్ని ఇచ్చారు మనకి 10 ఇచ్చారు, ఎన్ని 4 ఇస్తారు అనమాట. ఈ నెంబర్స్ కొన్ని ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటారు. ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ ఫస్ట్ వన్, A minus B is equal to 3, 6, 9, 12, 15, 18, 21 minus B 4, 8, 12, 16, 20. A minus B means present in A elements, not in B. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. 3 అబ్జర్వ్. ఇక్కడ ఎలా తెలుస్తుందంటే మీరు ఇలా వరుసగా చూసుకుంటారండి. ఇక్కడ లేకపోతే ఇక్కడ వేసేసుకోండి ఆన్సర్ని. 3 ఇక్కడ లేదు, వేసుకుంటాం. నెక్స్ట్ 6 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 9 ప్రజెంట్ హియర్, నాట్ ఇన్ హియర్. 9. నెక్స్ట్ 12 ప్రజెంట్ ఇన్ బోత్ సెట్స్. 15 ప్రజెంట్ ఇన్ ఓన్లీ ఏ. నెక్స్ట్ 18 ప్రజెంట్ ఇన్ ఏ, నాట్ ఇన్ బి. Also 21 present in A, not in B. Next second one, A minus C is equal to A value 3, 6, 9, 12, 15, 18, 21 minus C. What is C? 2, 4, 6, 8, 10, 12, 14, 16. Now observe 3 present in A, 6 present in both sets, 9 present in only A, 12 present in both sets, 15 present in only A. Next 18 ఇక్కడ లేదు కాబట్టి వేసుకోండి. నెక్స్ట్ 21. నెక్స్ట్ థర్డ్ వన్, A minus D is equal to 3, 6, 9, 12, 15, 18, 21 minus D is 5, 10, 15, 20 is equal to. ఇక్కడ చిన్న షార్ట్ కట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 2 సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ 15 ఉంది, ఇంకేమన్నా చూడండి 5, 10 లేదు, 15, 20 లేదు. ఇక్కడ ఏమైనా ఇక్కడ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఇక్కడ వేసేయటమే. కామన్ ఎలిమెంట్ తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని వేసుకొని సరిపోతుంది. 3, 6, 9, 12, 18, 21. నెక్స్ట్ ఫోర్త్ వన్, B minus A. What is B? 4, 8, 12, 16, 20 minus A. 3, 6, 9, 12, 15, 18, 21. ఇక్కడ ఫస్ట్ సమ్ని రివర్స్లో చేస్తున్నాం అన్నమాట మనం. ఆఫ్ ద 4 ప్రజెంట్ ఇన్ దిస్ వన్. నెక్స్ట్ 8. నెక్స్ట్ 12 present in both sets. 16 present in only B.
నెక్స్ట్ 20, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సి మైనస్ ఏ, మళ్ళీ ఇది కూడా సెకండ్ సమ్కి రివర్స్. ఇక్కడ చూసినట్లయితే ఇది కామా ఈక్వల్గా ఉండవు. ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. 2, 4, 6, 8, 10, 12, 14, 16 మైనస్ ఏ వాల్యూ 3, 6, 9, 12, 15, 18, 21. Observe the elements which are present in C not in A. That's 2. Next 4, next 6 present in both sides. Next 8, next 10, 12 present in both sides. Next 14, 16. In this way we solve these sums. ఇదే విధంగా d మైనస్ ఏ కూడా చూడండి is equal to d value. This is 5, 10, 15, 20 minus a value 3, 6, 9, 12, 15, 18, 21. d minus a present in d not in a. It's on 5 ఇక్కడ ఉంది. Next 10, next 15 present in both sets. Next 20. Okay, next one b minus c. What is b? Okay, b is 4, 8, 12, 16, 20. Minus c value. C is 2, 4, 6, 8, 10, 12, 14, 16. Now observe చేయండి 4 కామన్గా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 8 present in both sets, 12 present in both sets, 16 present in both sets. ఇంకా ఎక్సెస్ ఏముంది 20 మాత్రమే ఉంది. ఏమవుతుంది ఆన్సర్ ఇక్కడ 20. నెక్స్ట్ వన్ b minus d. The value 4, 8, 12, 16, 20 minus d value. What is the 5, 10, 15, 20? 5, 10, 15, 20. చూడండి ఇక్కడ కామన్గా 20 మాత్రం ఉంది కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని వేసేయండి. ఈజ్ ఈక్వల్ టు 4, 8, 12, 16. 4, 8, 12, 16. Next c minus b. C minus b. So what is c? 2, 4 to 16. 2, 4, 6, 8, 10, 12, 14, 16. b 4 to 4, 8, 12, 16, 20. 4, 8, 12, 16, 20 is equal to common one of these and 4 common, next 8 common, next 12 common, 16 common. The remaining elements 7 2, 6, 2, 6, next 10, 14. So this is the c minus b. Next one, last one observe saying d minus b and find out same one. So d minus b. Okay, what is d? d is 5, 10, 15, 20 minus b 4, 8, 12, 16, 20. Now ఇక్కడ కామన్ ఉన్నాయి చూడండి ఏమున్నాయి 20 కామన్గా ఉంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అండ్ డి ఏమొస్తున్నాయి 5, 10, 15. ఓకే, ఇది చాలా స్లోగా ఎఫిషియన్సీగా చేయవలసి ఉంటుంది ఎందుకంటే నెంబర్స్ మీరు స్టెప్ సైజ్ అలవాటు పడిపోయారు బాగానే కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఇక్కడ పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ద సెవెంత్ సమ్. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. Okay, first one observe 2, 3, 4, 5, 1, 3, 6 are disjoint sets.
what are disjoint sets? Two sets have no common elements, then we say that two sets are said to be disjoint sets. Here observe, ఇక్కడ 3 is a common element for both sets. ఇక్కడ ఏమన్నారు, disjoint sets అంటున్నారు. disjoint sets అవుతాయా? అవు. కాబట్టి ఇది ఏమవుతుంది, స్టేట్మెంట్స్ ఫాల్స్, బికాస్ 3 is the common element. నెక్స్ట్ సెకండ్ వన్ అబ్జర్వ్, ఏఈ ఐఓయు ఏబిసిడి డిస్జాయింట్ సెట్స్ అంటున్నారు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ అనేది కామన్ ఎలిమెంట్, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఫాల్స్, బికాస్ ఏ ఈజ్ ద కామన్ ఎలిమెంట్. నెక్స్ట్ అబ్జర్వ్ థర్డ్ వన్, 2, 6, 10, 14, 7, 3, 7, 11, 15 డిస్జాయింట్ సెట్స్ అంటున్నారు. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవు, కాబట్టి ఏమవుతుంది ఇది 2. Here there is no common elements. Next one, last one, observe 2, 6, 10, 3, 7, 11 disjoint sets. ఇది కూడా ఏమవుతుంది, true. Reason ఏంటి, there is no common elements. In two sets ఇది కూడా రాసుకోవచ్చు. Okay, thank you.